గన్ గణపతి నమః. వణక్కం నమస్తే, మీ సుప్రియ పిల్లై. ఈరోజు వచ్చాను ధూల్పేట్కి. ఆగస్ట్ 27కి మన గణేష్ పూజ వస్తుంది. గణేష్ మూర్తి చూడాలి కదా, గణేష్ మూర్తి కొనాలి కదా. ఎన్నో దూరం నుంచి అందరూ వచ్చి మన మూర్తి తీసుకుని వెళ్తుంటారు. ధూల్పేట్లో వచ్చి మీరు ఇంట్లో కూర్చొని సెలెక్ట్ చేసుకోండి బిందాస్ గా, చాలు అండ్ ప్రిపేర్ అయిపోండి మన పూజకి. సో అండి, నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇక్కడ చూసే ఎంత మంచి మంచి మూర్తిస్ మీరు చూస్తున్నారు కదా, ఈ మూర్తిస్ అందరికీ ఒక్కటే ఓనర్ तने। तो सर आपका नाम? पहले तो जय श्री कृष्णा मैडम जी। मेरा नाम पीताम्बर सिंह है। ओके, आपका यहाँ का एड्रेस भी थोड़ा बता दीजिए ताकि जल्दी से कस्टमर आके आपका लेके जाए। इधर का एड्रेस जो है जाली हनुमान पुलिस क्वार्टर, सब पुलिस क्वार्टर्स है। ఓకే, ఇప్పుడు మనం ఈ మూర్తిస్ అన్ని చూసాం కదా, ఇంకా చాలా మూర్తిస్ ఉంది. ఒకసారి అది కూడా చూసేస్తే అయిపోతుంది కదా, చూద్దాం, నాతో పాటు రండి. జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవా. అసలు చూస్తూనే ఉండాలి, ఇష్టం పడుతున్నా, అంత బాగుంది, చాలా బాగుంది. అసలు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదంటే పార్కింగ్లో కార్ పెట్టేసి నడుచుకుని వెళ్తుంటాము. ఎందుకంటే ఇక్కడ కార్లో కనుక అన్ని దేవుడు చూడలేకపోతుంటాము. సో నడుచుకుని వెళ్తే మీ అందరికీ అన్ని మూర్తిస్ మొత్తం నేను క్లియర్గా చూపించగలుగుతాను. అందుకోసమే నడుస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా నడవాలి. నార్మల్ చిన్న చిన్న మూర్తిస్ ఉంది, అన్ని లైక్ మహారాజా స్టైల్ చెప్పలేదా గణేష్ జీ, సేమ్ అట్లానే ఉంది. రావుడు ఇప్పుడు అమ్ముతున్నారు. దీని లోపలే కూడా మనకి మూర్తి ఏమో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం దీనికి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చా. దేవుడు ఉన్నారు. హాయ్ రే. అసలు మనం వచ్చేమో ఒక గల్లీ లోపలే, ఓకేనా. ఆ గల్లీ నుంచి మరి ఇంకా సురంగ లోపల చూడండి ఎంత పెద్ద ఒక గోడౌన్. అయితే ఇక్కడ ఎంత పెద్దగా మూర్తిస్ ఉంటాయి. మినిమం 25 feet నుంచి స్టార్ట్ చేసిన మూర్తిస్ అన్ని చాలా బాగుంది. అసలు ఒక్కొక్క మూర్తికి చాలా డిఫరెంట్గా కళాకారు చేశారు. ఇది అయితే చాలా క్యూట్గా ఉంది. ఆ రుద్రాక్ష మాల చూస్తే చాలా బాగుంది. ఈ రుద్రాక్షది చాలా బాగుంది. ఇదైతే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది సోల్డ్ అవుట్ చెప్పి పెట్టేశారు ఆల్రెడీ. అంత క్యూట్గా ఉంది అంటే కంపల్సరీ సోల్డ్ అవుట్ అవుతుంది. నేను కాల్ చేసి కన్ఫర్మ్ చేస్తాను, లొకేషన్ పంపిస్తాను. ఇదే నెంబర్ తీసుకుని పోతున్నారు. కన్ఫర్మ్ అయితే ఇదే నెంబర్. అది ఎప్పుడు కన్ఫర్మ్ చేసి చెప్తాను. వితిన్ 5 o'clock లోపల అయిపోతుంది. ఇదంతా కొంచెం అది ధోతి అంతా పెండింగ్ ఉంటాయి. మీ పేరు? ప్రవీణ్ అనేసి మేడం. ప్రవీణ. మీ బావ పేరు? మా బావ పేరు మోహన్ అని. మోహన్. ఇంకా బావ పేరు? వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, మకరంద్ అనేసి. మేము చేసే గణేష్ పండుగ నచ్చి వాళ్ళు ప్రతి ఏడాది వచ్చి చూసుకొని పోతారు. అవునా? అక్కడ నుంచి మా స్కూల్ మేట్ వాళ్ళు ఇప్పుడు దీనికోసమే ఆడిని ఇంకా వస్తారు. మహారాష్ట్ర నుంచి వస్తారా? ఓకే. సోలాపూర్. మీ అందరూ కూడా కొన్న కోసం వచ్చాడా? కొన్నాడా మరి?
ఆ, అదే గణపతి. అదే ఆ పెద్దదే కొనేరా? అవునవును. ఓకే. ఈ రోజే మంది డెలివరీ ఉండేది. అదే చెప్పాడు. టైమింగ్ తెలియాలి కదా మాకు. ఇంకా 1 hour అవుతుంది. ఇంకా ఇంకా ధోతి అంతా పెండింగ్ ఉంది పెయింటింగ్. అంటే 4 o'clock 5 o'clock 5 o'clock అవుతుంది మేడం. 5 o'clock అవుతుంది. 5 o'clock తర్వాత హైవే ఎక్కేస్తాము. ఓకే. మేము సండే మార్నింగ్ లేదంటే సండే ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉంటాం బెంగళూరులో. మీరే తీసుకుని వెళ్తారా? అవును, మాది బెంగళూరు నుంచినే టోయింగ్ గాడి వచ్చింది, టోయింగ్ వెహికల్ లో. దాంట్లో మాది ఒక 2 కార్లు వచ్చిందాము. ఓకే. ముందర ఒక కారు, వెనకాల ఒక కారు, స్లోగా వెళ్ళిపోతాం మేడం. ఓకే ఓకే. బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ కొంటున్నారా? మన తెలంగాణ ఇదే ఫస్ట్ డెలివరీ. ఈ రోజే ఫస్ట్ డెలివరీ. ఎవరు తీసుకెళ్లేదు, మనదే ఫస్ట్ డెలివరీ. ఎంత కాస్ట్ పడింది చెప్పకూడదు. కెమెరా ముందంతా చెప్తే అంటే 1 changes 2 changes 3 changes ఇట్లా చెప్పొచ్చు కదా, ప్రాబ్లమ్స్ ఏం లేదు. మాది అంత 5 పడుతుంది మేడం ట్రావెలింగ్ అంతా సేరి. ఆబ్వియస్లీ అది కలిపే మనం చెప్పాలి. 5 అయిపోతుందా? ఓకే. అంటే బెంగళూరులో ఉండదా ఎలా మనం? లేదు, మా దూల్పేటలో ఉండేది గణపతి తర యావది బెంగళూరులో ఉండదు మేడం. అవును, వచ్చి మేము తీసుకుంటాను. ఇది గణేష్ కళాకారులు ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు మన శంకర్ సింగ్ కళాకారుది హ్యాండ్ షేకింగ్ గణేష్ ఉండే లాస్ట్ ఇయర్, అది కొన్నాము. ఈసారి ఇక్కడ తీసుకున్నాను. అవును, చాలా బాగుంది. అవును, మేము ఈసారి కుంభమేళా అంతా వెళ్ళొచ్చాము. దానికి కాన్సెప్ట్ నచ్చింది, దానికి ఇది బుక్ చేసాము. మీరే ఫోటో చూపించి లేదు లేదు లేదు, కుంభమేళా అంతా జరిగింది కదా ఈసారి, అక్కడికంతా వెళ్ళాం మేము. అదంతా బాగా నచ్చింది. వీళ్ళు ఇదే కాన్సెప్ట్ చేశారు కదా, దానికి ఇదే బుక్ చేశారు. గణేష్ రూపంకే మనం నచ్చేస్తున్నాం అంటే ఈ రూపంకి నచ్చేయమా? నేను కూడా గణేశా? ఓకే. అది మూర్తి అన్నది అయ్యో బాగా పడుకుంటున్నా బాగా ఒకసారి చూడండి, అందరూ చూడండి, సేమ్ గణేష్ దేవుడు లాగా పడుకుంటాడు. పేరుతో పాటు నిద్ర కూడా పోతున్నాడు చూడండి. అదే మేము కన్నడిగాస్, మీకు 8 లాంగ్వేజెస్ వచ్చు కదా. కన్నడలో మా స్టేట్ లో ఈ రోజు వరమహాలక్ష్మి ఫెస్టివల్ నడుస్తుంది. ఇక్కడ కూడా ఫెస్టివల్ నడుస్తుంది. ఓకే, అక్కడ వరమహాలక్ష్మి ఫెస్టివల్ లో కన్నడలో మా స్టేట్ వాళ్ళందరికీ ఒక విష్ చేయండి, మీరు నేను నేర్పుతాను. సమస్త నాడిన జనತೆಗೆ సమస్త నాడిగా ಜನತೆಗೆ వరమహాలక్ష్మి అబ్బద శుభాశయಗಳು. పక్క ఇది మంచిదే ఉంది కదా. आरामगढ़ से देखने के लिए आए? कौन कौन आया? तुम तीनों आरामगढ़ से आए हो देखने के लिए? हाँ, पापा मम्मी को पता है? क्या बोले? जा देख के आ बोले। अभी मूर्ति देखने का तो फिर बाहर घूमने कैसे जाएगा? हर साल आता है। इधर से लेके जाता। अच्छा, पहले देखता है, उसके बाद अच्छा लगेगा तो फिर लेके जा। अच्छा, ఓకే ఓకే ఓకే. 2 hours later. మనం ఆ మూర్తి చూసి గుర్తుందా? పెద్దగా బ్యూటిఫుల్ గా క్యూట్ గా గణేష్ జీది బెంగళూరు పర్సన్ తీసుకుని వెళ్తున్న బెంగళూరు టీం మొత్తం అదే బెంగళూరు టీందే ఇక్కడ మూర్తి మొత్తం రెడీ చేస్తున్నారు. మేకింగ్ చూద్దాం. నువ్వు ఎవరికి గెలుకుతావో చెప్పు. ఎవరెవరికి? అమ్మాయిగా? అచ్చా, వారు గెలుకుతారు కదా. ఎవరు అచ్చా, ఎవరికి గర్ల్ ఫ్రెండ్ ఉంది చెప్పు. కావేడియా? भाई तुम भी देखा नहीं बच्ची के साथ जा रहा था అరే అవునా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? సరే, ఎంత మంది గర్ల్ ఫ్రెండ్ నువ్వు చెప్పుడా. వాడికి ఎంత మంది గర్ల్ ఫ్రెండ్ చెప్పు. పేరు చెప్పు, పేరు చెప్పు. శివాని. ఇంకొకటే నువ్వే చెప్పుడా. ఇంకొకటి ఏదో అన్నాను కదా, నువ్వే చెప్పు. మీరు ఇప్పుడు చెవులో ఏం చెప్పారు? నేను చెప్పు. అవునా,
ఏంటి చోటలు ఫోటోలు చెప్తున్నాను అంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నా. बेलतूर महागणपति उत्सव समिति बेंगलुरु में ये बड़ा गणेश व्हाइटफील्ड काडुगोड़ी। तो जय बोलो गणेश महाराज के जय, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया।